హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? అలాగే ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే వీటికి ఎవరు అర్హులవుతారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి అడగండి. రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, ఇక మొట్టమొదటగా ఈ నెల 19వ తారీఖున కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు మత్స్యకారుల సేవలో పథకం కింద రూ. 20,000 అర్హులు అయినటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్‌లోకి డీబీటీ విధానంలో రిలీజ్ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి న్యూస్‌ని మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి సముద్రంలో వేటకు విరామం కొనసాగిస్తున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. మత్స్యకారుల సేవలో స్కీమ్ కింద ఈ నెల 19వ తారీఖున రూ. 286,00,00,000 పంపిణీ చేస్తామని వెల్లడించడం జరిగింది. అర్హులైనటువంటి మత్స్యకారుల అకౌంట్‌ల్లోకి రూ. 20,000 చొప్పున జమ చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది దాదాపుగా 1,30,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అయితే అందిందని చెప్తూ ఉన్నారు. చేపల పునరుత్పత్తికి వీలుగా జూన్ 14 వరకు వేటకు విరామం కొనసాగుతుందని వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఈ మత్స్యకారుల సేవలో పథకం కింద రూ. 20,000 డీబీటీ విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిలీజ్ చేయబోతున్నారు ఈ నెల 19వ తారీఖున. అయితే మీకు ఈ రూ. 20,000 బ్యాంకు అకౌంట్‌లోకి జమ కావాలి అంటే తప్పకుండా నేను చెప్పేటువంటి 3 పనులు మీరు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌ను వర్కింగ్‌లో పెట్టుకోవాలనమాట. పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. దాని తర్వాత ఎన్‌పిసిఐ లింక్ పెట్టుకోండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కు లింక్ చేసుకొని ఉండాలనమాట. సో, మీరు ఈ 3 పనులు కరెక్ట్‌గా చేసుకొని ఉంటేనే డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ కావడం జరుగుతుంది గైస్. ఓకేనా? సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని తప్పకుండా షేర్ చేసేయండి. ఓకేనా? సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. సో, నెక్స్టు ఇంకొక పథకం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ పథకమే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అన్నమాట. సో, ఇది ఈ సంవత్సరమే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం వచ్చేసి మనకు ఈ నెల 23వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ముఖ్యంగా ఈ యొక్క డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కుమార్తె వివాహ ఖర్చులకు ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణ సహాయం అనేది వస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే. అయితే కేవలం వివాహ ఖర్చులకు మాత్రమే ఈ యొక్క రుణాలను అందజేస్తారనమాట. మీరు 4% వడ్డీతో ఈ రుణాలను తిరిగి 48 వాయిదాల్లో గరిష్టంగా చెల్లింపు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే లగ్న పత్రిక, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు, అలాగే ఈ యొక్క కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. పరిశీలన అనంతరం
మీరు ఎంత డబ్బులైతే పెట్టుకున్నారో లోన్ అమౌంట్, ఆ డబ్బులు నేరుగా సభ్యురాలు ఎవరైతే ఉంటారో ఆ సభ్యురాలి యొక్క ఖాతాల్లోకి నేరుగా జమ కావడం జరుగుతుంది. సో, రూ. 10,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో మీరు ఎంతైనా లోన్‌కు అప్రూవల్ పెట్టుకోవచ్చు. సో, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు ఈ రుణం అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క పథకాన్ని శ్రీనిధి కింద అయితే ప్రారంభించబోతుంది మన ఏపీ ప్రభుత్వం. డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలలు పూర్తి చేసినటువంటి సభ్యురాలు మాత్రమే అర్హులు అవుతారు. అలాగే ఇప్పటికే తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చేటువంటి రుణ సహాయం అనేది. అందులోని మీకు బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇది మహిళల కోసము ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క అవకాశాన్ని. ఓకేనా? సో, ఇది కొత్త పథకం అన్నమాట. నెక్స్టు రాష్ట్రంలో చాలామంది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన కొత్త ఇండ్ల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఈ పీఎంఏవై గ్రామీణ విభాగానికి సంబంధించి వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ అవుతాయన్నమాట. మెయిన్గా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను చెక్ చేసుకోవడం కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి ఈ మే నెలాఖరు లోపల రిలీజ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ అయ్యాక మీరు ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ కార్నర్లో బెనిఫిషరీ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క బెనిఫిషరీ ఐడి లేదా ఆధార్ నంబర్తో మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీకు ఇల్లు మంజూరు అయ్యిందా లేదా అని క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో, ప్రజెంట్ అయితే ఇంకా లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ కాలేదు కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నా కూడా ఓపెన్ కావు. సో, వన్స్ లిస్టులు రిలీజ్ అయ్యాక మీరు ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఇది క్లియర్. ఇక దాని తర్వాత లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. సో, సొంత ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మాత్రమే రూ. 2,39,000 ఆర్థిక సహాయాన్ని అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో, అయితే ఈ యొక్క రూ. 2,39,000 కూడా విడతల వారీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ కావడం జరుగుతుందనమాట. సో, ఎలిజిబుల్ లిస్ట్‌లో రిలీజ్ అయ్యాక నేను మీకు ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్ అనేది అందజేస్తూనే ఉంటాను. ఓకేనా? సో, ఇంకొక పథకం వచ్చేసి ఏంటంటే, సో, జనరల్‌గా జూన్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రతి నెల మనకు రాష్ట్రంలో 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈసారి జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరుగుతుంది. సో, మనకు ఈ 1, 2 తారీఖుల్లో ఈసారి ఎటువంటి సెలవు కూడా రాలేదు కాబట్టి పక్కాగా 1, 2 తారీఖుల్లోనే జరుగుతుంది. సోమవారం, మంగళవారం రోజున. ఓకేనా? సో, అయితే ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో భాగంగానే కొత్తగా ఒక 850 మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు. కొన్ని కేటగిరీ వాళ్ళకి మాత్రమే. సో, వీటి గురించి నేను సెపరేట్‌గా వీడియో చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అప్లోడ్ పెట్టున్నాను. ఒకసారి వెళ్ళి మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియోని చూసి తెలుసుకోండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది పర్ఫెక్ట్‌గా. ఇక 1వ తారీఖు నుంచే జూన్ నెలకు సంబంధించిన ఫ్రీ రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. 15వ తారీఖు వరకు ఉచిత రేషన్ పంపిణీ ఏదైతే ఉంటుందన్నమాట. సో, యాక్చువల్‌గా వృద్ధులకు మాత్రము ముందుగానే ఈ నెల 20వ తారీఖు నుంచే ఫ్రీ రేషన్ అనేది పంపిణీ జరగాలన్నమాట. సో, కొన్ని దగ్గరలో అయితే జరుగుతుంది. కొన్ని దగ్గరలో అయితే జరగడం లేదన్నమాట. సో, ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా మనకు ఈ యొక్క మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది. సో, ఇక మీకు డైలీ కూడా ఏపీలో పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.